ఏంటి? ముళ్ళు, పనికి మాలిన కలుపు మొక్కలు. అవేంటి తెలుసా? అందుకనే వాటిని డిఫరెన్షియేట్ చేయడం పౌలు గారు అంటాడు, శరీర సంబంధమైన వాటిని విత్తినవాడు క్షయమగు పంటను కోస్తాడట. ఆత్మ సంబంధమైన విత్తువాడు, చదువున్నమాట గలతీయులకు రాసిన పత్రిక 6:8, గలతీయులకు రాసిన పత్రిక 6:8 మనం చూసినట్లయితే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఎస్, ఇంతకుముందు నా జీవితంలో లోకాశలు విత్తాను, టీవీని విత్తాను, ఫేస్బుక్ని విత్తాను, సెల్ ఫోన్ విత్తాను, పలానా అమ్మాయితో అబ్బాయితో రాంగ్ రిలేషన్ విత్తాను. అందుకనే క్షయమగు పంట కోసాను. క్షయమగు పంట అంటే ఏంటండి? బిజినెస్ నాశనం అయిపోయింది, ఫ్యామిలీ పీస్ నాశనం అయిపోయింది, ఫైనాన్షియల్గా లాస్ అయ్యాను, హెల్త్ వైజ్ లాస్ అయిపోయాను, కుటుంబంలో సమాధానం లాస్ అయిపోయాను. ఇవన్నీ నువ్వు క్షయమైన దాన్ని విత్తో, నీ జీవితం క్షయమైన పంటను కోసం. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, ఏమీ పర్వాలేదు నాయన, నీవు నాకు దూరం అయిపోయావు, నేను విడిచిపెట్టట్లేదు, మరలా నా 2 చేతులు చాపి నేను పిలుస్తున్నాను. కమ్ బ్యాక్, ఐఎమ్ రెడీ టు రెస్టోర్ యూ. నీలో ముళ్ళును కాల్చేయి, కలుపు మొక్కలను తీసేయి, నీ హృదయాన్ని బద్దలు కొట్టి మారు మనసు అనే విధంగా నీ యొక్క హృదయాన్ని మారు మనసుతో దున్నుకో. పగిలిపోయిన నీ ప్రహరీ గోడ, అనుదిన వాక్య ధ్యానము, అనుదిన ప్రార్థన జీవితాన్ని కట్టుకో, కుటుంబ బలిపీఠాన్ని కట్టుకో, శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన క్రియలు విత్తు, జీవాన్ని కోస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కోస్తావు? జీవాన్ని కోస్తావు. ఒకప్పుడు నీ యొక్క ద్రాక్ష తోట ఫలాలు లేని ద్రాక్ష తోట ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా? ఫ్రూట్ఫుల్ వైన్ యార్డ్ అయిపోద్ది. యువర్ విన్ యార్డ్ విల్ బి ఫ్రూట్ఫుల్. నీ యొక్క ద్రాక్ష